సత్య మాస్టర్ అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అసలు వాళ్ళకేంటి, మన దేవి గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ కి మా అందరికి కూడా డాన్స్ చేయాలనిపించింది. మీకు అనిపించిందా? అనిపించింది. అక్కడ కుర్చీల దగ్గరే చేయండి, దాని మీద ఎక్కి చేయొద్దు ప్లీజ్. మిగిలిన డాన్స్ ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మిగిలినంతా చూసుకుందాం మనం. ఓకే, సో ఈ అద్భుతమైన సాంగ్ ని మనకి రాసినటువంటి జొన్నవిత్తుల గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. లిరిక్ రైటర్ జొన్నవిత్తుల గారికి స్వాగతం, సుస్వాగతం. మన తెలుగు సినిమా పాటలకి ఎన్నో అద్భుతమైన సాహిత్యాలను అందించినటువంటి జొన్నవిత్తుల గారు ఇప్పుడు మాట్లాడతారు. జై శక్తియుక్తులుడు సిద్ధి గణపతి జయ హో, సై నట్టు అంగముల నాట్య గణపతి సాహో, విఘ్నరాజని విభ్రమనర్తన విఘ్నరాజమా అర్జున్ నర్తన, వీధి వీధిలో తిల్లాన కుమ్మరించరా అభిమానులపై వరాల జల్లులవాన. దువ్వాడ జగన్నాథం ఒక అద్భుతమైన కథ. డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఈ సినిమాలో టైటిల్ సాంగ్ రాసేందుకు నన్ను పిలిచి ఆ కథ లైన్ చెప్పారు. ఇది పరమాద్భుతమైనటువంటి స్టోరీ. ఆ యాక్షన్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేశాయి. ఆ ఇన్స్పిరేషన్తోనే ఈ టైటిల్ సాంగ్ రాశా. హరీష్ శంకర్ గారు ప్రతిభ, సంస్కారం పెనవేసుకున్నటువంటి మనిషి, చాలా దృఢమైనటువంటి వైఖరి ఉన్నవాడు. ఆయన ఈ సినిమాని పరమాద్భుతంగా తన ప్రాణమంతా పెట్టి దీన్ని ఆయన డైరెక్ట్ చేశాడు. నేను చాలా సన్నివేశాల్లో ఆయన తీసేటువంటి విధానం అంతా కూడా ఆయన చెబితే విన్నా. ఇది ఆంధ్ర, కేరళ, తెలంగాణ, తమిళనాడు అన్ని చోట్ల విజయోస్తు. అల్లు అర్జున్, హరీష్ శంకర్, దిల్ రాజు, దేవిశ్రీ అందరికీ శుభమస్తు. దిల్ రాజు గారు, మీ 25 చిత్రాల నిర్మాణ సామర్థ్యానికి ఒక ఆదర్శ నిర్మాతగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఇలాగే విజయ పరంపరలతో మీ 100వ చిత్రాన్ని కూడా అల్లు అర్జున్ హీరోగా తీయాలి, హరీష్ శంకర్ డైరెక్టర్గా ఉండాలి, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేయాలి. ఆ సినిమాకి కూడా నేను టైటిల్ సాంగ్ రాయాలి, మీరందరూ ఇక్కడికి రావాలి. ఈవిడ యాంకరింగ్ చేయటం అనేది అది సహజం కనుక నేను చెప్పలేదు. ఒక పరమాద్భుతం. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసి ఈ ట్యూన్కి అద్భుతమైన పదజాలంతో, అంకుల్ మీరైతే రాస్తారు, నేను డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి చెప్పాను అని నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత 5 నిమిషాల్లో హరీష్ శంకర్ గారి నుంచి ఫోన్ వచ్చింది. అలా అద్భుతమైనటువంటి పాట రాసేందుకు నాకు మంచి అవకాశం కల్పించిన దేవిశ్రీకి నా ధన్యవాదాలు. ఈ సినిమా పరమాద్భుతమైనటువంటి విజయం తథ్యం. ఈ సినిమాకి నిరంతరం అల్లు అర్జున్ అభిమానులందరూ కూడా ఆనందంగా, శక్తితో, మంచి చైతన్యంతో అల్లు అర్జున్ డ్యాన్స్ లాగా మీ జీవితం సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జొన్నవిత్తుల గారు. చాలా అద్భుతం.